నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. మామూలుగానే ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ గొప్ప, కానీ అన్ని ఇండస్ట్రీలకి హాలీవుడ్ మీద ఉండే మోజు సపరేట్. అదందరికీ తెలిసిన విషయమే. ఎంత తీసినా ఏం చూసినా అక్కడ టెక్నాలజీనే కాపీ కొట్టాము అన్న విషయము ఇప్పటికీ మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ట్రెండ్ అక్కడ సెట్ అవుతుంది, దాన్ని తీసుకొచ్చి మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి హాలీవుడ్కి వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నా, మన మెగాస్టార్ చిరంజీవి గారికి హాలీవుడ్ సినిమా ఆఫరు ఎప్పుడో వచ్చిందన్న విషయం కావచ్చు, సినిమా స్టార్ట్ అయి ఆగిపోయిందన్న విషయం కావచ్చు, ఎంతమందికి తెలుసు. అది ఏ ఇయర్లో జరిగింది, ఇంతకీ ఏంటి ఆ సినిమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఒకటే ఏ సినిమా తీసినా హాలీవుడ్ రేంజ్లో తీయాలి అనేది ఇప్పుడు కంకణం కట్టుకొని కూర్చున్న మన డైరెక్టర్స్, అక్కడ నుంచి వెళ్ళి సినిమాటోగ్రఫర్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం కావచ్చు, టెక్నీషియన్స్ తీసుకురావడం కావచ్చు మనం చూస్తున్నాం. బట్ బిఫోర్ దట్టే మనకు మెగాస్టార్ చిరంజీవి గారు హాలీవుడ్ ఎంట్రీ జరిగింది, బట్ ఎందుకో ఆగిపోయిందని విన్నాము. ఇంతకీ ఏంటి ఆ సినిమా, ఏ ఇయర్లో జరిగింది? ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనమాట. తెలుగులో దాని పేరు అబూ బాగ్దాద్ గజదొంగ. అబూ బాగ్దాద్ గజదొంగ. బాగ్దాద్ గజదొంగ తెలుగులో. ఇంగ్లీష్ టైటిల్ ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్. డచన్ గెర్సీ అనే డైరెక్షన్లో రమేష్ కృష్ణమూర్తి, సుందర స్వామి, మహాదేవన్ గణేష్ ముగ్గురు నిర్మాతలుగా ప్రారంభమైంది. డాక్టర్ దళవాయి అర్జునరావు గారిని చిరంజీవి గారికి దూరపు బంధువో మరి కుటుంబ మిత్రులో తెలియదు, ఆయన ప్రయత్నం ఒకటి ఉంది ఇందులో. ఆయన చిరంజీవి గారు హాలీవుడ్ సినిమాల్లో నటించాలి అనేటటువంటిది, ఆ దిశగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ ముగ్గురు నిర్మాతలు రావటం 1999 బాగా గుర్తుంది. ఆగస్టు 21 రాత్రి, అంటే 22 వస్తే చిరంజీవి గారి జన్మదిన వేడుకలు చెన్నైలో జరిగినాయి. చెన్నైలో కనీ వినిరిగిన విధంగా మన హైదరాబాద్ నుంచి కూడా సినిమా ప్రముఖులు వెళ్ళి ఆ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆ రోజు రాత్రి ఆ సినిమా తాలూకు ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఆ ప్రకటన చేసిన తర్వాత చిరంజీవి గారిది చాలా అద్భుతమైన గెటప్ అండి. ఆ హెయిర్ మొత్తం ఇలా తీసేసుకుని ఆయన మొత్తం ఫోర్ హెడ్, చాలా పెద్ద ఫోర్ హెడ్ కదా, ఆ ఫోర్ హెడ్ కనిపించేలా ఈ ఫ్రంట్ పడే హెయిర్ అంతా వెనక్కి తీసేసుకుని ఆయన కళ్ళు మాత్రం హైలైట్ అయ్యేలాగా గెటప్ అనుకున్నారు. పైనుంచి కింది దాకా ఒకే కాస్ట్యూమ్. తెలుగు వెర్షన్కి మన తెలుగు తమిళ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సురేష్ కృష్ణ గారు దర్శకులు, డచన్ గెర్సీ గారు కంప్లీట్ హాలీవుడ్. తెలుగుకు సంబంధించి ఇండియా వెర్షన్లో 3 పాటలు ఉండాలని అప్పుడు పెప్సీ మోడల్ ఉండేది, షమీనో సిమ్మీనో అమ్మాయిని పెట్టారు. శశ అమ్మాయి, శశ అనే అమ్మాయి ఒక హీరోయిన్, షిమ్మి అనే అమ్మాయి ఒక హీరోయిన్. ఒక పాట వచ్చి ఐశ్వర్య రాయ్తో తీయాలని మాట్లాడారు. ఐశ్వర్య రాయ్తో ఒక పాట తీయాలి, ఇంకో పాట కోసం రాణి ముఖర్జీ, సిమ్రాను, కరిష్మా కపూర్ ముగ్గురితో ఒక పాట తీయాలి. ఇంత ప్లానింగ్ జరిగిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్ ఎడారుల్లో చిరంజీవి గారి గెటప్ తాలూకు స్టిల్స్ అవన్నీ ఉర్రూతులు ఊపేవన్నమాట అప్పుడు ఉన్నటువంటి ప్రేక్షకులని, అభిమానుల్ని, సినిమా ప్రేమిని. ఆ తర్వాత చిరంజీవి గారు వాళ్ళు నిర్మాతల మధ్య సమన్వయం లోపించడం ఇట్లాంటి వాటి కారణాలతో ఆగినా చిరంజీవి గారు వేరొక సినిమాకి దేనికి డేట్లు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చిన డేట్స్ ఉన్నాయి కదా అని చెప్పి చిరంజీవి గారు ఆగారు. వాళ్ళకే ఇచ్చిన డేట్స్ వాళ్ళే చెయ్యాలని చెప్పి ఆగారు. వాళ్ళు ముందుకు రాకపోవడం, దానివల్ల అది ముందుకు సాగల. దానివల్ల చాలామంది చిరంజీవి గారితో రెగ్యులర్గా సినిమాలు తీసేటటువంటి ఆ వరుసలో ఉన్నటువంటి నిర్మాతలందరూ చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారి డేట్స్ ఇవ్వాలి, అడ్జస్ట్ చేయాలి. అలా ఈ సినిమా వల్ల ఒక 2-3 సినిమాలు చిరంజీవి గారు చేయలేకపోయారు. అది చాలా బాధాకరంగా ఉంటుంది. 1987లోనే ఆస్కార్ చలనచిత్రోత్సవాలకి ఆహ్వానించబడినటువంటి తొలి దక్షిణ భారతదేశ నటుడు చిరంజీవి గారు అనమాట. అప్పటి వరకు ఆస్కార్కి ఆహ్వానం ఎవరికి అందల, చిరంజీవి గారికి అందింది అనమాట. చిరంజీవి గారు ఆస్కార్ చలనచిత్రోత్సవాలకు ఆయన హాజరు కావడం జరిగింది. అయిన తర్వాత 1987లో పసివాడి ప్రాణం, స్వయం కృషి 2 సినిమాలు అప్పటికి విడుదలై సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి ఆ 2 సినిమాలు రష్యన్ భాషలోకి డబ్ చేయడం జరిగింది. ఇట్లా చిరంజీవి గారిని తొలినాళ్ళ నుంచి కూడా ఏంటంటే విదేశీ సినిమాలు ఏవైతున్నాయో, విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిరంజీవి గారిని గుర్తించడం అనేది జరిగిందనమాట. మనం ఎంత గుర్తించాం, ఎంత గౌరవించాం కాసేపు పక్కన పెడితే అక్కడి నుంచి గౌరవాలు ఎప్పుడు చిరంజీవి గారికి అందుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ అబూ బాగ్దాద్ గజదొంగ ఒక షెడ్యూల్ పూర్తయి ఆగిపోయిందండి. ఓకే. కానీ వడ్డీ కాసులు వాడు అని ఒక సినిమా, చిరంజీవి గారు, నూతన్ ప్రసాద్ గారు 1980. తర్వాత మీకు చిన్న పులి పెద్ద పులి అని ఒక సినిమా, పోలవరం బ్రహ్మానందరావు అని ఆయన డైరెక్షన్. తర్వాత పి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు, అందులో డ్యూయల్ రోల్ చిరంజీవి గారు, గీత కవిత హీరోయిన్స్. ఆ సినిమా పూర్తయింది.
చిన్న పులి పెద్ద పులి, వడ్డీ కాసులు వాడు, ఇంకో సినిమా ఉంది. ఇవి అసలు పూర్తయినా విడుదల కాల. ఓకే, ఈ సినిమాలు పూర్తయినా విడుదలకు నోచుకోవాలి. ఈ సినిమాలు నిర్మాత చనిపోవడమో లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ సరిగ్గా కుదరకపోవడం వల్ల సినిమాలు పూర్తయినా ఈ సినిమాలు విడుదల కాల. ఆ విడుదల కాని సినిమాలు ఒక ఇలా 2-3 ఉంటాయి. చిరంజీవి గారు 1980 ఆ సమయంలో, అంటే వరుసగా ఆయన సినిమాలు చేస్తున్నటువంటి సమయంలో ఏంటంటే ఆయన అలా ఇవి విడుదల కాల. కానీ ఫస్ట్ షెడ్యూల్ అయ్యి ఆగిపోయినటువంటి సినిమా ఇది. అది ఒకవేళ రిలీజ్ అయ్యి ఉండుంటే ఎలా ఉండేది పరిస్థితి? అద్భుతం అండి నిజంగా. ఇవాళకి చిరంజీవి గారికి ఆ కళ్ళను మాత్రమే స్టిల్ ఫోటోగ్రాఫరు అలుతాతాజీ గారు అని అనుకుంటా, ఆయన ఫోటోగ్రాఫ్ తీశారు. ఉన్నాయండి ఫోటోగ్రాఫ్స్. ఏది ఆయన మొత్తం మాస్క్ చేసేసి ఉంటారు. ఇది మొత్తం ఈ పెట్టేసి టర్బన్ పెట్టేసి కళ్ళ వరకు మాస్క్ కట్టేసి ఉంటారు. ఆయన కళ్ళు మాత్రమే ఒక ఫోటోగ్రాఫ్. దాని ఫోటోగ్రాఫ్ తీసి దాని అన్ని సినిమా వారపత్రికకి ఇచ్చారు. అద్భుతమైన అబ్బు అనేసి కింద టైటిల్ పెట్టి లోగో, అబ్బు లోగో కళ్ళతో ఉంది. సోషల్ మీడియాలో కూడా అది మనకి. మీకు ఎప్పుడు తెలిసింది ఈ సినిమా గురించి? అప్పుడు 1999 మేము ప్రయాణం చేస్తున్నాం కదా. ప్రయాణం జరుగుతుండగానే జరిగినటువంటి సినిమా అన్నమాట. అట్లాగా అంటే ప్రతి దినపత్రికలో నాట్ ఓన్లీ తెలుగు అనమాట, మనకి నేషనల్ మీడియా కూడా, ప్రింట్ మీడియా అప్పుడు మీకు బ్యానర్ ఐటమ్ పతాక శీర్షికల్లో చిరంజీవి గారు హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారని ఆ కత్తిలో పట్టుకున్నటువంటి స్టిల్తో, ఆ ఓపెనింగ్ స్టిల్, ప్రారంభోత్సవ స్టిల్ ఏదైతే ఉందో ఆ స్టిల్తో బ్యానర్ ఐటమ్స్ అన్నమాట అన్ని. ఓకే, అది జరుగుంటే నిజంగా అద్భుతం. అంటే అప్పుడు ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే చిరంజీవి గారి కెరీర్ స్థాయి పెరిగేదండి, ఖచ్చితంగా స్థాయి పెరిగేది, మార్కెట్ పెరిగేది. మన వేళ మాట్లాడుకుంటున్న పాన్ ఇండియాలు, పాన్ వరల్డ్ ఏంటంటే అప్పుడే చిరంజీవి గారు స్టార్ట్ సాధించేసి ఉండేవారు, చూపించేసి ఉండేవారు. ఆ తర్వాత వేరే ఉండేది, నిర్మాతలు తప్పిదమే, వాళ్ళ యొక్క సమన్వయ లోపం వల్లే ముందుకు సాగలేదు ఆ ప్రాజెక్ట్. ఓకే, అది నిజంగా. అంటే చాలామంది ఇప్పుడు ఏదో మాట్లాడుకుంటారు కానీ ఆయన స్థాయి ఏంటి, ఆయనకు వచ్చిన అవకాశాలు ఏంటి, కొన్నిటి ఆయన ఎంత రుణప్రాయంగా వదులుకున్నాడు అనేది వింటున్న కొద్దీ ఈ అవాకులు చెవాకులు పేలే వాళ్ళకి ఆయన గురించి తెలియదా ఇవన్నీ అనేసి అనిపిస్తుంది. మీకు రాజ్ కపూర్ గారు స్వాతిముత్యం సత్యదినోత్సవ వేడుకకి హైదరాబాద్ వచ్చిన రాజ్ కపూర్ గారు అంటే తర్వాత సినిమా ఎవరితో తీస్తున్నట్టే చిరంజీవి గారితో తీస్తున్నావు అని చెప్పారు. చిరంజీవి గారి సినిమా రాజ్ కపూర్ గారు చూశారు. అప్పటికే చూసి కథాంశం అడిగారని అడిగితే స్వయం కృషి కథ మొత్తం రాజ్ కపూర్ గారికి చెప్పారు. ఎడినాగేశ్వర అప్పటికి సిద్ధమైపోయిందండి, అండర్ ప్రొడక్షన్ జరుగుతుంది. చెప్పిన తర్వాత రాజ్ కపూర్ గారు వెళ్ళిపోయి స్వయం కృషి పూర్తయితే ప్రింట్ పంపించమని అడిగారంట. ప్రింట్ పంపిస్తే నేను చూస్తానని, ఆయన స్వాతిముత్యం అప్పటికే హిందీలో తీసేయాలని రాజ్ కపూర్ గారు, ఆయన నిర్మాతగా విష్ణువార్ గారి దర్శకత్వంలో ప్రింట్ పూర్తికి ఫస్ట్ కాపీ రావడం, రాజ్ కపూర్ గారికి పంపడం, రాజ్ కపూర్ గారు చూడటం జరిగింది. స్వయం కృషి చూసి అంటే ఆయన ఏ సినిమా తీద్దామని ఆలోచించుకుని ఏడిది నాగేశ్వరరావు గారితో అడిగారంట. ఆయన ఏడిది నాగేశ్వరరావు గారిని శంకరాభరణం మేకర్ అనే పిలిచేవారు ఆయన. శంకరాభరణం జీ మీరు చెప్పండి ఈ 2 సినిమాల రైట్స్ ఎంత కావాలో నేను ఇచ్చేస్తాను, అది స్వాతిముత్యం కమల్ హాసన్తో, స్వయం కృషి చిరంజీవితోనూ తీస్తాను, చిరంజీవి అనేవాళ్ళు, చిరంజీవితోనూ తీస్తాను నేను, భలే ఉన్నాయి ఈ సినిమాలు అని అంటే, ₹1 నాకు రైట్స్ వద్దు, రైట్స్ కింద మీరేమి ఇవ్వద్దు, ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు, మీరు వాళ్ళిద్దరితో హిందీలో తీస్తానంటే అంతకంటేనా. ఎందుకంటే అప్పటికి కమల్ హాసన్ గారు హిందీలో చేసేసారు, చిరంజీవి గారు ఇంకా హిందీలోకి ప్రవేశించాల. అప్పుడు రాజ్ కపూర్ గారు ఆ తర్వాత ఆయన బాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఆయన నిష్క్రమించడం అనేది తీరంలో. లేకపోతే ఈ 2 సినిమాలు హిందీలో కమల్ హాసన్ గారితోనూ చిరంజీవి గారితోనూ మనం చూసేవాళ్ళం. బాలీవుడ్ ఎంట్రీ ఎర్లీ అప్పుడు స్టార్ట్ అయ్యేది, హాలీవుడ్ కి సంబంధించి 2 గంటలు చిరంజీవి గారి క్రెడిట్ లో పడి ఉండేవి, మిస్ అయిపోయాయి. రాజ్ కపూర్ గారు ఎప్పుడైతే నిష్క్రమించారో కమల్ హాసన్ గారితో హిందీలో చేద్దామన్నా కమల్ హాసన్ గారు సుముఖంగా లేరు. ఏది స్వాతిముత్యం చేస్తే ఆయన ఆర్కేలో చేస్తుంటే, ఆర్కే బ్యానర్ లో చేస్తుంటే భలే ఉండేది అని అనుకున్నారు కమల్ హాసన్. అనిల్ కపూర్ గారు చేశారు. అఫ్ కోర్స్ కొన్ని అంటే చెడు జరిగినా మంచికే అన్నట్టుగా, ఒకవేళ ఆయన అటు వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ మెగాస్టార్ పీఠం అనేది అది ఎప్పటికీ ఆయనకు దక్కకపోయింది, ఆ కీర్తి కిరీటం అనేది ఎప్పటికీ ఆయన కెరీర్ లో ఉండకపోయేది, ఎందుకంటే మల్టీ స్టారర్ అన్న ఇది ఉండేది కాబట్టి. అలా మిస్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలారని చెప్పొచ్చు. సీరియస్లీ మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.